2024-25 సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. 2024-25 సంవత్సరానికి గాను భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం అనగా 3.87 లక్షల నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తితో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కర్ణాటక 3.8 లక్షలు మరియు హర్యానా 3.5 లక్షలను అధిగమించింది. గత 5 సంవత్సరాల్లో తెలంగాణకు ఇది మొదటి అగ్రస్థానం. వ్యవసాయం, ముఖ్యంగా పత్తి మరియు ఉద్యానవనాలు గ్రామీణ మార్కెట్ కార్యకలాపాలను నడిపించాయి మరియు వృద్ధిని పెంచాయి. ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? కేజేఎస్ ధిల్లాన్. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయిన కేజేఎస్ ధిల్లాన్ రాసినటువంటి ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ను విడుదల చేసిన మొదటి భారతీయ నగరం ఏది? భువనేశ్వర్, ఒడిస్సా. ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ను విడుదల చేసిన తొలి భారతీయ నగరంగా భువనేశ్వర్ నిలిచింది. ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాను పెరుగుతున్న వేడి ఒత్తిడిని మరియు పెరుగుతున్న ఎయిర్ కండిషనింగ్ డిమాండ్ను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సాగరమాత ఫ్రెండ్షిప్ 2025 అనేది నేపాల్ మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? చైనా. నేపాల్ సైన్యం మరియు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కాఠ్మాండ్లో 4వ ఉమ్మడి వ్యాయామం అయినటువంటి సాగరమాత ఫ్రెండ్షిప్ 2025ను ప్రారంభించాయి. ఈ డ్రిల్ 2025 సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది. ఉగ్రవాద నిరోధక, విపత్తు నిర్వహణ మరియు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో సహకారాన్ని పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ స్థానంలో ఏ కార్యక్రమం వచ్చింది? ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్. 1914లో స్థాపించబడిన ఇండియన్ సైన్స్ కాంగ్రెసు శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు విధాన రూపకర్తలకు భారతదేశంలోని ప్రధాన వేదిక. ఈ ఐఎస్సిని ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం ప్రారంభిస్తారు మరియు ప్రపంచ మరియు భారతీయ నిపుణులను ఒకచోట చేర్చుతారు. ప్రభుత్వం ఈ ఐఎస్సిని ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్తో భర్తీ చేసింది. ఈ ఈఎస్టిఐఎస్సి యొక్క మొదటి ఎడిషన్ నవంబర్ 2025లో న్యూఢిల్లీలో జరగనుంది. భోగేశ్వర్ బారువా జాతీయ క్రీడా అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. అస్సాం ఒలింపిక్ అసోసియేషన్ సెప్టెంబర్ 3, 2025న గౌహతిలో భోగేశ్వర్ బారువా జాతీయ క్రీడా అవార్డును ప్రారంభించింది. ఈ అవార్డులు అస్సాంకు చెందిన తొలి ఆసియా క్రీడల బంగారు పతక విజేత మరియు అర్జున్ అవార్డు గ్రహీత భోగేశ్వర్ బారువాను సత్కరిస్తారు. ఏటా 6 విభాగాలలో అవార్డులు ఇవ్వబడతాయి. 7 రోజుల గ్రాండ్ స్ట్రీట్ ఫెస్టివల్ అయినటువంటి ఇంద్రయాత్ర ఎక్కడ ప్రారంభమైంది? నేపాల్. ఇంద్రజాత్ర ఉత్సవం నేపాల్లోని కాఠ్మండ్ లోయలో ప్రారంభమైంది. 10వ శతాబ్దంలో రాజైనటువంటి గుణకమ దేవుడు ఈ నగరాన్ని స్థాపించి దాని జ్ఞాపకార్థం ఈ ఉత్సవాన్ని స్థాపించబడింది. ఈ ఉత్సవం ఇప్పుడు ఇంద్రుణ్ణి గౌరవిస్తూ మరియు వర్షాకాలం ముగింపును సూచిస్తూ కేంద్ర వీధి వేడుకగా మారింది. నా భారత్ ఆప్డా మిత్రులు
ఏ సంస్థ ద్వారా శిక్షణ పొందుతారు? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA. పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్లో వరద సహాయానికి MY భారత్ ఆప్డా మిత్ర సహాయం అందిస్తుందని కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి తెలిపారు. ఈ MY భారత్ అనేది యువజన వ్యవహారాల శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆప్డా మిత్రాలకు ఆప్డా మిత్ర కార్యక్రమం కింద జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ శిక్షణ ఇస్తుంది. యాంత్రిక ఒత్తిడిలో ప్రోటీన్ స్థిరత్వాన్ని పెంచుతూ ప్రోటీన్ P47 యాంత్రిక చాప్రోన్గా పనిచేస్తుందని ఏ సంస్థ కనుగొంది? ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, కోల్కతా. ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ పరిశోధకులు ప్రోటీన్ P47 యొక్క కొత్త పాత్రను మెకానికల్ చాప్రోన్గా కనుగొన్నారు. ఈ P47 ఎండోప్లాస్మిక్ రెటికులం నుండి సైటోప్లాజంకు ప్రోటీన్ వెలికితీత యొక్క యాంత్రిక సామర్థ్యాన్ని పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది. వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. 570 మెగావాట్ల వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడానికి అదానీ పవర్ భూటాన్ యొక్క డ్రక్ గ్రీన్ పవర్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు బూట్ అనగా బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ను అనుసరించి విద్యుత్ కొనుగోలు మరియు రాయితీ ఒప్పందాలపై సంతకం చేయబడుతుంది. ఇది భూటాన్లోని చొకా జిల్లాలోని వాంగ్చూ నది, దీన్ని భారతదేశంలో రైడాక్ నది అంటాం, దీనిపై ఒక రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. నిర్మాణం 2026 మొదటి అర్ధభాగంలో ప్రారంభమై 5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఫ్లెమింగో క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఉక్రెయిన్. ఉక్రెయిన్ కొత్త లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి అయిన FP5 ఫ్లెమింగోను ఆవిష్కరించింది. దీనిని ఉక్రెయిన్ ఫైర్ పాయింట్ డిఫెన్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది మరియు 1150 కిలోగ్రాముల వార్హెడ్ను తీసుకెళ్తుంది. గరిష్టంగా 6000 కిలోల టేకాఫ్ బరువు ఉంటుంది. ఈ ఫ్లెమింగో మిసైల్ అనేది ఉక్రెయిన్ ఆయుధశాలలో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన మొదటి భారీ క్షిపణి. ఈ క్షిపణి గంటకు 900 కిలోమీటర్ల వేగంతో చేరుకోగలదు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంటు ICIMOD యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కాట్మండ్, నేపాల్. ఈ ICIMOD అనేది 5 డిసెంబర్ 1983 స్థాపించబడిన ఒక అంతర్ప్రభుత్వ జ్ఞాన మరియు అభ్యాస కేంద్రం. విధానాలను నడిపించడం, పెట్టుబడులను ఆకర్షించడం మరియు పచ్చదనం, సమ్మిళితత్వం మరియు వాతావరణ స్థితిస్థాపక అభివృద్ధికి మద్దతివ్వడం దీని యొక్క లక్ష్యం. సభ్య దేశాలు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారతదేశం, మయన్మార్, నేపాల్ మరియు పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం నేపాల్లోని కాఠ్మండ్లో కలదు. అణ్వాయుధ సామర్థ్యం గల ఆయుధమైనటువంటి JL-1 ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. సెప్టెంబర్ 3న బీజింగ్లో జరిగినటువంటి విక్టరీ డే పెరేడ్లో చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల ఆయుధమైనటువంటి JL ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణిని అధికారికంగా ఆవిష్కరించింది. JL-1 H-6N వ్యూహాత్మక బాంబర్ నుండి మోహరించబడింది మరియు 3000 నుంచి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. కోవిన్ అనగా కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పోర్టల్ను
ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. భారతదేశంలో కోవిన్ అనగా కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పోర్టల్ ఆగస్టు ప్రారంభం నుండి పనిచేయడం లేదు. కోవిన్ రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, టీకా మరియు సర్టిఫికేషన్ కోసం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తున్నది.